Hello foodies, welcome back to my channel. So before going to watch this video, don't forget to like, share, subscribe. Thank you. So ee roju nenu vachesindi chicken fry with bagara. Chaala ante chaala deadly combination. Chaala baaguntundi. Easy ga just oka 3 minutes lo ayipoyelaga procedure nenu chepta. But chaala ante chaala easy ga like bachelors enti evvaraina kuda kottaga start chese vallu easy ga chesukovachu. Ee chicken fry anedi even chicken curry kuda etla cheyalo nenu ee video lo chepta easy ga. So let's go into the video. సో ఇక్కడ బగారా రైస్ చేశాను. నార్మల్గా అయితే నేను గ్రీన్ పీస్ కూడా వేస్తూ ఉంటా బఠానీలు, అది ప్రజెంట్ స్కిప్ చేసిన, అది లేక నార్మల్గా అయితే అది కూడా వేస్తా. కమింగ్ టు ద చికెన్ ఫ్రై. సో ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేసుకోండి, 2 to 3 times అయినా వాష్ చేయండి. అందులో కొంచెం పసుపు కూడా వేసి వాష్ చేసుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో మొత్తం చికెన్లో ఇంకేం యాడ్ చేయొద్దు, జస్ట్ స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసుకోండి బౌల్లో వేసి. అందులో నుంచి వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఆ వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి మొత్తం కంప్లీట్గా. సో అప్పటి వరకు కూడా మనము చికెన్ అనేది హై ఫ్లేమ్ మీదే బాయిల్ చేయాలి. అప్పుడు మాత్రమే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. అండ్ మీన్ వైల్ నేను ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, అది ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తా. ఎట్లా స్టోర్ చేసుకోవాలి కొంచెం ఒక 1 week 10 daysకి కావాలంటే అనేది. సో ఇక్కడ నేను కంప్లీట్గా చికెన్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మొత్తం మిక్స్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఏవైతే వేయాలనుకుంటారో లైక్ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, కారం, లైక్ చికెన్ మసాలా పొడి లేదా గరం మసాలా పొడి మొత్తం వేసేసి కంప్లీట్గా మిక్స్ కొట్టేసేయండి. మిక్స్ కొట్టి హై ఫ్లేమ్ మీద మోస్ట్లీ మొత్తం ఇది అంతా కూడా ఫ్రై కాబట్టి, అదే మీరు కర్రీ అది చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కదా. సో ఇక్కడ నేను చికెన్ మసాలా కూడా ఇస్తున్నా, మొత్తం వేసి కలిపేసేయండి. కలిపేసి అట్లా హై ఫ్లేమ్ మీద ఒక 10 minutes పెడితే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఈజీగా అయిపోతుంది. మీకు హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కదా, అట్లానే వస్తుంది ఇది. అండ్ కమింగ్ టు బగారా రైస్, ఇక్కడ నేను చాలా సింపుల్గా చేస్తున్నా, ఎక్కువ వెజిటేబుల్స్ కూడా ఏం వేయట్లేదు. ఫస్ట్ గీ వేస్తున్నా. గీ వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని అందులో ఆనియన్స్, అట్లానే క్యారెట్, ఆలు వేసాను. మీకు కావాలంటే ఇంకా ఉంటాయి కదా బఠానీలు కానీ టమాటో కానీ ఇవి కూడా వేసుకోవచ్చు. నేను టమాటో ఎక్కువ యూజ్ చేయను. మిర్చి వేసుకున్నా, క్యాజు వేసుకుని మొత్తం ఒక్క 5 minutes అట్లా తిప్పినాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. అది కూడా వేసాక లైక్ షాహీ మసాలా అని ఉంటుంది బయట మనకి డైరెక్ట్గా దొరుకుతుంది, అది తప్ప నేను ఇంకే ధనియాల పొడి మసాలాలు ఏది యూజ్ చేయను, అది ఒక్కటే వేస్తా. ఇది కొంచెం లైక్ మగ్గిన తర్వాత సో ఇక్కడ నేను 2 cups రైస్ తీసుకుంటున్నా, అందుకే 1 spoon సాల్ట్ వేస్తున్నా. సో మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, లైక్ రుచికి తగినంత అట్లా వేస్తారు కదా, వాటర్ని టేస్ట్ చేస్తారు కదా, అలా మీరు వేసుకోండి. సాల్ట్ మీకు కావాల్సింది ఇంకంతే. ఇంకా కారం ఇవేమి యాడ్ చేయను నేనైతే. సో చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్లో బగారా ఇచ్చి పైన చికెన్ ఫ్రై పెడతారు కదా, సేమ్ బిజీ అని ఇంకా చాలా ఉంటాయి రెస్టారెంట్స్లో, ఎక్కువ అదే కాంబినేషన్ ఇస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 cupsకి 3 cups వాటర్ ఇస్తున్నా. ఈచ్ కప్కి 1.5 cup వాటర్ కింద కుక్కర్ మెజర్మెంట్ నేను చెప్తుంది. మీరు రెగ్యులర్గా చేసే వాళ్ళైతే నార్మల్గా వేసేసుకోవచ్చు. అట్లానే నేను ఏం సోక్ చేయలేదు, డైరెక్ట్గా రైస్ వాష్ చేసుకుని అది యాడ్ చేసేస్తున్నా. ఒక్క 2 whistles రప్పించండి సరిపోతుంది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. పక్కా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో ట్రై చేసినాక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ చికెన్ ఫ్రై కూడా ఆబ్వియస్లీ అది రెడీ అయిపోయింది పక్కనే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ట్రై చేయండి. నేను పైన కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, జస్ట్ నార్మల్గా వేసాను. నార్మల్గా అయితే అక్కర్లేదు, ఆల్రెడీ మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి. బట్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ లెమన్ని మాత్రం యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe. Thank you.